వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మలుపు తిరుగుతుంది. ఈ యొక్క విషయంలో భాగంగా ఎంతో ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి వైఎస్ఆర్సీపీలో అంతా తానై నడిపించినటువంటి విజయసాయిరెడ్డి యొక్క విషయం గురించి ఈ యొక్క వీడియోలో మనం ముందుకు వచ్చాము. ఈ యొక్క విషయంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటి దాని గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే, విజయసాయిరెడ్డి రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఈ విషయం గురించి అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి దాని గురించి విజయసాయిరెడ్డి కాకుండా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి షర్మిలమ్మ, జగన్ యొక్క సిస్టర్ అయినటువంటి షర్మిల ఈ యొక్క విషయం మీద ఒక ఫుల్ క్లారిటీతో నిన్న మీడియా ముందుకు వచ్చి లైవ్గా విషయం గురించి కూలంకషంగా చెప్పడం జరిగింది. అసలుకి విజయసాయిరెడ్డి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుదన్నుగా ఎంతో ఒక వెన్నెముకలాగా ఉన్నటువంటి అన్నీ తానే నడిపిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి బయటికి రావటం ఏమిటి అనేటువంటి దాని గురించి ఆంధ్ర రాష్ట్ర యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మరియు ఆంధ్ర ప్రజలు కానీ అవాక్కయ్యారన్నమాట. ఇంతటి విషయం గురించి స్పందించినటువంటి సమయం వచ్చింది కాబట్టి షర్మిలాని ఈ యొక్క విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు కొన్నిటికి క్లియర్ కట్గా సమాధానాలు ఇవ్వడం జరిగింది. అసలుకి ఈ పరిస్థితులకు కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి మరియు షర్మిలాకి ఉన్నటువంటి ఎవరైతే దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తుల యొక్క పంపకం విషయంలో విజయమ్మ 100% జెన్యూన్గా ఇద్దరికి సమాన భాగంలో సమానంగా రావాలి అని ఆమె యొక్క భావన అని షర్మిల గారు చెప్పరావడం జరిగింది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అన్యాయం చేశాడు, షర్మిలకి నాకు అన్యాయం చేశాడు, ఈ విషయం మీద బహిరంగంగానే విజయమ్మ చెప్పడం జరిగిందని కూడా షర్మిల చెప్పరావడం జరిగిందనమాట. ఈ విషయం గురించి షర్మిల ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణం కూడా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశాడు, ఒక అన్నలాగా నేను అతని యొక్క పార్టీని అప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు నడిపించి అంతటి కృతజ్ఞత లేకుండా కూడా నన్ను ఈ రోజు రోడ్డున పడేశాడు అని కూడా ఎన్నోసార్లు షర్మిల బయటికి రావడం జరిగింది, వాపోవటం కూడా జరిగింది. ఈ విషయం గురించి ఆమె ఫుల్ క్లారిటీ ఇస్తూ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి బయటికి రావాలి అనేటువంటి తలంపుతో ఉన్నటువంటి సమయంలో అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అనేటువంటి దాని గురించి విలేకరులు ఇచ్చినటువంటి యొక్క ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ అసలుకి ఈ యొక్క విషయంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఒక విషయం మీద అడగడం జరిగింది. ఈ విధంగా షర్మిలమ్మ ప్రతి ఒక్క రోజు ప్రెస్ మీట్లు పెట్టి తన మీద బురద జల్లుతూ నేనేదో ఆస్తి దోచుకున్నానని నా మీద బురద జల్లుతూ రోజుకొక విషయం మీద ఎగ్జాసరేట్ చేస్తుంది. ఈ విషయం మీద 100% నువ్వు మీడియా ముందుకు వచ్చి ఈ విషయంలో ఉన్నటువంటి విషయం గురించి 100% మీరు పెద్దవారు కాబట్టి మీరు ఈ విషయం మీద స్పందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విజయసాయిరెడ్డిని అడగడం జరిగిందని చెప్పరావడం జరిగింది. ఈ విషయంలో విజయసాయిరెడ్డి ఈ విషయం మీద మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు నాకు పెద్ద కొడుకుతో సమానమైనటువంటి వారు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను, కానీ ఈ యొక్క మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ వివాదంలో మటుకు నన్ను లాగవద్దు దయచేసి. ఈ విషయంలో ఏమిటంటే, మాకు చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రీతమ నాయకుడు మాకు చెప్పినటువంటి విధానం ప్రకారము మీకు ఇద్దరికీ మేము పెద్దన్న పాత్రలాగా ఉండాలి తప్ప ఒకరికి తక్కువ ఇంకొకరికి ఎక్కువ మరియు ఒకరికి సపోర్టు ఇంకొకరికి వ్యతిరేకము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము చేయము, అది మా వల్ల కాదు. ఏ విషయమైనా సరే మేము చేయగలం, కానీ ఈ విషయం వరకు మమ్మల్ని రిక్వెస్ట్ వినమ్రతంగా మమ్మల్ని ఈ విషయంలో వదిలేయమని అడగటం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షర్మిలమ్మ రోజు ఆమె యొక్క మీటింగులు కానీ దాని తర్వాత విలేకరుల యొక్క ప్రశ్నలు కానీ ఇంకా రెచ్చిపోవడము మరియు రోజుకి ఎంతో నెగిటివ్ ప్రాపగాండా చేస్తుంటే ఇంకా తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి గారిని పిలిపించి తమ యొక్క క్యాబిన్కి, విజయసాయిరెడ్డి గారు 100% మీరు చెప్పాలి, మీరు ఈ విషయం మీద బయటికి
వచ్చి ఈ విషయం గురించి మీరు ఏం జరిగిందో అనేటువంటి దాని గురించి చెప్పాలంటే విజయసాయిరెడ్డి అప్పుడు ఒక విషయంలో అంగీకరించడం జరిగింది. ఆ విషయంలో సంబంధించినటువంటిది, ఈసారి నువ్వేం చెప్పొద్దు, నేను ఒక స్క్రిప్ట్ లాగా నేను నేను కొన్ని పాయింట్లు చెప్తాను, ఆ పాయింట్లు మాత్రమే చెప్పు, నువ్వేమి టచ్ చేయొద్దు అనేటువంటి కోణంలో ఏమి జరిగింది, ఏమి అనేటువంటి దాని గురించి, అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పటి నుంచి, దాని తర్వాత షర్మిలమ్మ పార్టీకి తోడుగా ఉన్నటువంటి దగ్గర నుంచి కొన్ని పాయింట్లు హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఇవ్వటం జరిగింది. వాటిని ఆ క్షణంలో చెప్పాలి అనేటువంటి డిమాండ్ రావటము మరొక డిమాండ్గా ఈ విషయం కూడా అప్పుడు జరిగినట్లు సమాచారము. ఇప్పుడు ఇంతకన్నా ముందు అప్పుడు విజయసాయిరెడ్డి ఈ విషయం మీద ఇంకా నా వల్ల కాదు, ఈ విషయం మీద నన్ను వదిలేయండి సార్, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అనేటువంటి విషయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైతే యొక్క వైఎస్ఆర్ యొక్క తోడల్లుడు ఉన్నాడో, ఎవరైతే ఈయన సుబ్బారెడ్డిని ఇదే విషయం మీద మీరు మా ఫ్యామిలీ మధ్య ఇంత వివాదం జరుగుతున్నప్పుడు ఈ విషయం మీద తప్పనిసరిగా మీరు పెద్దవారు అయ్యండి బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనేటువంటి ఒక విషయం మీద అప్పుడు సుబ్బారెడ్డిని అప్రోచ్ కావడం జరిగింది. సుబ్బారెడ్డి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంలో షర్మిలమ్మకి రావాల్సినటువంటి అమౌంట్ మొత్తం వచ్చేసింది, ఆస్తులు కానీ ఎటువంటి లేదు, అన్ని న్యాయం 100% జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు అని అతను ప్రెస్ మీట్ పెట్టి అన్ని పాయింట్ చెప్పుకురావడం జరిగింది. ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్టే అని షర్మిల చెప్పుకురావడం జరిగింది. ఏదేమైనా సరే ఈ రెండు విషయంలో తర్వాత ఇతను చెప్పిన తర్వాత ఆయనే సుబ్బారెడ్డి ఆ యొక్క పెద్ద మనిషి చెప్పిన తర్వాత నువ్వు కూడా విజయసాయిరెడ్డి గారు మీరు చెప్పాలని ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఇవ్వడం జరిగింది. దాన్ని చెప్పాలి 100% మీరు అనేటువంటి డిమాండ్ రావడంతో అప్పుడు కూడా అతను తిరస్కరించడం వల్ల అప్పటి నుంచి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి మరి విజయసాయిరెడ్డికి మధ్య కొంత దూరం పెరిగినట్లు సమాచారము. ఆ మధ్యకాలంలో తర్వాత విజయసాయిరెడ్డి ఇంకొక విషయంలో కూడా అతను కొంచెం డిస్టర్బెన్స్ కావటము, ఈ విషయాల్లో కూడా అప్పుడు ఎవరు పార్టీ శ్రేణులు అతనికి సపోర్టుగా ఉండకపోవటము, ఆ తర్వాత ఈ విషయంలో కొన్ని విషయాలలో పార్టీకి దూరంగా ఉంటూ చివరాఖరికి బయటికి వెళ్ళాలి అనేటువంటి కోణంలో అతను నిర్ణయించుకున్నాడు అనేటువంటి విషయం మీద ప్రస్తుతం మనకి జరిగినటువంటి విషయం మీద షర్మిలమ్మ క్లారిటీ ఇచ్చిందనమాట. ఎందుకు ఆ పరిస్థితులకు జరిగినటువంటి కారణము, అతను ఇంత వైఎస్ఆర్సీపీకి ఇంతటి సపోర్ట్ ఇచ్చినటువంటి ఇంత పెద్ద మనిషి బయటికి రావడానికి కారణము ఎవరుంటారో మీరే అర్థం చేసుకోండి అని కూడా షర్మిల చెప్పడం జరిగిందనమాట వైఎస్ఆర్ శ్రేణులకు కానీ మరియు తెలుగు ప్రజలకు కానీ. ఏదేమైనా సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఉండాలి.